హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చి ఫ్రంట్ బ్యాక్ రెండు స్టిచ్చింగ్ అండి. ఫ్రంట్ బ్యాక్ జాగ్రత్తగా నేర్చుకోండి. చూస్తున్నారు కదండి, కుడుతుంది. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది, వాడు కూడా నేర్చుకుంటారు. చూడండి, బ్యాక్ పార్ట్లో నడుము పట్టి వేసాను, దాని మీద పై కుట్టేసినానండి. మనం కుడుతున్నామా అంటే కుడుతున్నాం కాదండి, అందరికీ నచ్చాలి. అలా నచ్చితేనే మన వీడియో చాలామంది చూస్తారు, అందరూ చాలామంది నేర్చుకుంటారు. క్లాసులు అని చెప్పానండి, కానీ ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. దానికోసమేనండి. ఎవరైనా కామెంట్స్లో చెప్పండి అని చెప్తే నేను క్లాసులు చెప్తానండి. అందుకని నార్మల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, నేను పట్టుకునే విధానం ప్రతిదీ మీకు అర్థమయ్యేటట్టుగా చూపిస్తున్నాను. బ్యాక్ని వెనకమాల నుంచి లోపల వైపు నుంచి పట్టుకుంటున్నానండి, బ్యాక్ డాట్స్ వేయడానికి. చూస్తున్నారు కదా, మనం నేర్చుకొని మరికొందరికి నేర్పించాలనేదే కానీ వేరే ఉద్దేశం ఏం లేదండి. పైన కొంచెం రఫ్ తీయండి. రఫ్ అంటే కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు. రఫ్ అంటే 2 సార్లు ముందుకి వెనక్కి అన్నారనుకోండి, రఫ్ అయింది. పైన వైపు మాత్రం అవసరం లేదండి, చిన్న కొంచెం దారం వదిలేస్తే సరిపోద్ది. చూడండి, పైన ఇక్కడ రఫ్ ఇచ్చా, ఇక్కడ దారం కట్ చేస్తున్నాను, ఇక్కడ వదిలేసి ఇక్కడ దారం కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, రెండో సైడ్ కూడా అంతేనండి. అలానే పట్టుకొని మధ్యలోకి చూసి రెండు కలిపి ఆ డాట్ ఎంత ఉందో ఇది కూడా అంతే వచ్చేటట్టు చూసుకోండి. తెలియకపోతే డీస్ ముక్క ఉంటుంది కదండి, దాంతో గుర్తుపెట్టుకోండి. డీసో పెన్నో ఏదో ఒకటి మీ చేతికి ఏది ఉంటే అది చూసుకొని సరి చేసుకొని ఇవ్వండి. రఫ్ అంటే ఇవ్వండి. ఇప్పుడు నేను పెడతాను చూడండి, ముందుకి వెనక్కి అదేనండి. 2 సార్లు ముందుకు వెనకంటే సరిపోద్దండి. మా పెద్ద మిషన్ కాబట్టి మాకు ముందు ఉంటాయండి, చిన్న మిషన్కి ఏంటంటే ఈ వెనకాల ఉంటాయండి. దారం వదిలేస్తున్నా. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. చాలా సింపుల్ అండి, నేర్చుకుంటే ఇంట్రెస్ట్ ఉండాలి కానీ చాలా సింపుల్. హ్యాండ్స్కి సంక ముక్కల్లో జాయింట్స్ వచ్చినాయండి, కొత్త వారికి వస్తుందని చెప్పి 4 ముక్కలుగా చూపించాను. అంటే 4 ముక్కలు వస్తాయి సంక ముక్కలు, ఆ 4 ముక్కలు జాయింట్ చేసుకోవాలి. ఇది అలవాటు అయ్యాక అందరికీ నేను 2 జాయింట్ ముక్కలు బ్యాక్ పార్టే వచ్చినట్టు చూపిస్తానండి. ఇప్పుడు ప్రజెంట్ కొత్త వాళ్ళకి మళ్ళీ అది ఎలా తీయాలో ఇది ఎలా తీయాలో అని తెలియదని నేను 4 కలిపి ఒకేసారి తీస్తాం కదండి కొత్తగా, అలానే తీసేసాను. తీసి వాళ్ళకి చూపిస్తున్నాను కొత్త వాళ్ళ కోసం. ఇది ఎంత తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళ కోసం అని చెప్పి నేను పెడుతుంది. చూస్తున్నారు కదండి, 4 ముక్కలు నా చేతులకి 4 వైపులా ఫ్రంట్ బ్యాక్, రైట్ సైడ్ బ్యాక్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ జాయింట్స్ వస్తాయండి. చూస్తున్నారు కదా, నేను జాయింట్స్ వేస్తున్నానండి. జాయింట్స్ వేసాక 2 వైపులా కూడా చూసుకొని కట్ చేసుకొని ఒక సైడ్ వేసేసానండి, 2 సైడ్ కూడా కట్ చేస్తున్నాను. కట్ చేసి కట్ చేసిన తర్వాత చూడండి, ఇది రెండో సైడు, ఇది 2 సైడ్ కూడా 2 వైపులో వేసేస్తున్నానండి. లోపల బయట చూసుకోండి, ఇవి ఫ్లవర్స్ క్లాత్ కాబట్టి లోపల బయట చూసుకోవాలండి. ప్లెయిన్ క్లాత్లు ఉంటాయి, దానికి అయితే అవసరం లేదండి, 2 వైపులా ఒకేలా ఉంటాయి. క్లాత్ మొత్తం ఒకటే. ఇది ఏంటంటే దీనికి ముందు వెనుక లోపల బయట అన్నది ఉంటుందండి, చీరలకి ఎలా ఉంటాయో అది చూసుకొని
ముక్కలు ఎటు పెడతాయో లోపల వచ్చిద్దో ఎటు బయట వచ్చిద్దో చూసుకుని కుట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, లోపల వైపు ఇది బయట వైపు, ఇదిగోండి. రెండు సరి చేసుకొని ఈ ఎక్కువ తక్కువ చూసుకొని సరి చేసుకొని మొత్తంగా మధ్యలో ఒక డాట్ వేసుకోండి. అదేంటంటే మనం షోల్డర్ మీదది ఫ్రంట్కి డాట్స్ తీస్తాం కదండి, దానికోసం అని చెప్పి ఒక అంగుళం వదిలేసి ఇలా గీసుకోండి. రౌండ్ షేప్ కరువు సంక ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తారు అంటూ ఉంటారు కదండి, ఆ లోతేనండి ఇది. అర్థమవుతుందా? దానికి కూడా ఒక డాట్ వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీకు ముక్కలు అటు ఇటు పడకుండా, మీకు ఎదురు పడకుండా రెండు ఒకే వైపు పడకుండా అది పెట్టుకున్నాను అనుకోండి, మీకు డాట్స్ ఉన్నది ఫ్రంట్ వైపు వచ్చిద్దండి, డాట్స్ లేనిది బ్యాక్ సైడ్ వచ్చిద్దండి. అందులో ఇలా ఒక కుట్టేసుకోండి. అంటే హెమ్మింగ్ కదండి, చేతి పని ఉంటుంది దీనికి, అందుకని కొంచెం లైట్గా పావు ఇంచు మడిచి వేసుకోవాలండి. వేసుకున్నాక కొంతమంది తెలియకపోతే ఫ్రంట్ బ్యాక్ అని చెప్పి రాసుకోండి. మనం డాట్ ఇచ్చిన వైపు ఎఫ్ అని, డాట్ ఇవ్వని వైపు బ్యాక్ అని, లేకపోతే ఎఫ్ ఒకటి రాసుకున్నా ఆ ఎఫ్ వచ్చేది మనకు ఫ్రంట్ వైపు వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవడమేనండి. మీకు చాలా చిన్న చిన్న సలహాలు, కొత్త టిప్స్ లాంటివి ఇస్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు కుట్టడానికి వీలుగా, ఏది ముందు ఏది వెనక తెలియక ఇబ్బంది పడే వాళ్ళ కోసం అండి. చూస్తున్నారు కదా, రెండు హ్యాండ్స్ అంచుని కుట్టేసానండి. ఇంకా ఈ ముక్కలు తీసి పక్కన పెట్టుకుని ఇదిగోండి, ఇలా మడుచుకున్నాక మనకు అది హెమ్మింగ్ కింద, ఇదిగోండి ఇది మడుస్తున్నాం కదండి, ఇది హెమ్మింగ్ కింద చేతి పని చేయాలండి. దీనికి చేతి పని చేసుకుంటే మనకు హెమ్మింగ్ ఇంకా హ్యాండ్స్ అయిపోయినట్టేనండి. అయిపోయింది కాదండి, మనం షోల్డర్కి మళ్ళీ జాయింట్ చేసుకోవాలి. నేను చెప్పానని అయిపోయింది అనుకోమాకండి, పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. మళ్ళీ అయిపోయింది అన్నారుగా మళ్ళీ ఇంకా కుడుతున్నారేంటి అని అడుగుతారు. చూస్తున్నారు కదా, ఇది హెమ్మింగ్ చేతి పని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్లో కూడా మీరు పై వైపులో లోపల వైపులో ఒక ఇంటూ మాకు వేసుకున్నారనుకోండి, అది లోపల వైపు అని మీకు లోపల వైపు బయట వైపు అని అర్థమైద్ది. నాకు ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పి నేను వేసుకోలేదు, మీకు చెప్పడానికి కూడా. మన డాట్ ఎంత ఉందో అంత డాట్ ఆది బ్లౌజ్ తీసుకొని చూడండి ఎలా పెడుతున్నానో. వెడల్పు ఇది పొడవు కూడా సేమ్ ఎంత మటుకు ఉందో అంత మటుకే ఖచ్చితంగా. మీరు ఎక్కువ వేసినా కూడా మీకు ఇబ్బంది అయిపోద్దండి. బ్లౌజు ఎక్కువ షేప్ వచ్చేసిద్ది, జాకెట్ కుదరకపోవచ్చు. చూస్తున్నారు కదా, మీరు వేసుకుంటే 3 డాట్స్ దానిని బట్టే వేసుకోండి, లేకపోతే సుమారు చూసుకొని అయినా కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ షేప్ ఉంది కదా, దానికి షేప్ ఎదురుగా చూసుకుని ఇదిగోండి ఫ్రంట్ వైపు పై వైపు కొద్దిగా ఎక్కువ వదిలేసి పట్టుకోవాలండి. మధ్యలోకి పెట్టామనుకోండి, మధ్యలో ఇప్పుడు నేను వేస్తున్న డాటు పైకి వచ్చేసిద్ది, గలీజ్గా కనిపించిద్దండి. అందుకని పై వైపు కొంచెం వదిలేయాలి ఎక్స్ట్రా. ఇవ్వండి సంక డాట్ వేస్తున్నాను. ఈ మెయిన్ డాట్ని పట్టుకొని సంక డాట్ పట్టుకోవాలండి. చూడండి ఎలా పట్టుకుంటున్నాను, ఈజీగా వచ్చిద్దండి అది పట్టుకోవడం కూడా. ఇవ్వండి ఏమైనా నేను కదిపానా, ఏ మూల పట్టుకున్నా ఆ మూల పట్టుకున్నాను, అదే పైకి లేగిస్తే అలానే పట్టుకుని తీసాను. చూడండి అంగుళం ముప్ప వదిలేసి వేసేయండి అంతే. ఇక్కడ రఫ్ తీయమాకండి కింద. ఫ్రంట్ డాట్ అంతేనండి. రెండోది కూడా సేమ్, దీన్ని బట్టి రెండోది కూడా వేసుకున్నారండి, అయిపోద్దండి ఫ్రంట్ పార్ట్ కుట్టడం. ఇంకా దానికి షేప్ పెట్టెలు జాయింట్ చేసుకోవడం ఉంటుందండి. ఇదిగోండి ఫ్రంట్ రెండో సైడ్ అండి, ఇది ఒకటి అయిపోయిందిగా, ఇది
ముక్క. చూస్తున్నారు కదా, మనం ఏం చేసే అవసరం లేదండి, అదే కరెక్ట్గా వచ్చేసిద్ది. మనం లాగి మాత్రం వేయకూడదు డాట్స్. ఎప్పుడు కూడా లాగితే మనకు బ్లౌజ్ సాగిద్దండి బ్లౌజ్ ఎప్పుడైనా. ఇవ్వండి చూడండి ఎంత కప్పులాగా వచ్చిందో. ఇది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళదేనండి, జాకెట్ పెద్ద సైజే, 36 బ్లౌజు. చూడండి షేప్ కూడా, షేప్ తక్కువ ఉన్న వాళ్ళకి, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా షేప్ తక్కువ వచ్చిందండి. బుట్ట షేప్ పట్టి వేస్తున్నానండి, చూడండి. ఇవ్వండి ఈ షేప్ పట్టి మీకు తీయడం ఇప్పుడు చూపించలేదండి, చూపిస్తాను. ఒక్కొక్క వీడియోలో ప్రతిదీ వస్తాయి. ఎవరికైనా ఏమైనా కావాలన్నా నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, లేకపోతే వీడియో చేస్తాను దాని గురించి. ఈ మన ఫ్రంట్ డాట్ ఉంది కదండి, అది కొంతమంది పై వైపు వేస్తారండి. అలా వేయకుండా మనకు నడుము వైపు పెట్టుకున్నారనుకోండి ఆ డాటు, ఇబ్బంది ఉండదు. లేకపోతే కాస్త కట్ చేసేయండి, ఆ డాట్ నుంచి కొంచెం మూలకి తిరిగేటట్టు చూసుకుని కట్ చేసుకున్న పర్వాలేదు. లేకపోతే ఇటువైపు తిప్పండి, ఇప్పుడు నేను తిప్పిన వైపుగా. రెండోది కూడా ఆ సైడే తిప్పండి. ముందు వైపు అయినా ముందు పార్ట్ వైపు మాత్రం మీరు తిప్పి వేయమాకండి ఆ డాటు. చాలామంది వేస్తుంటారు కానీ అది అనవసరం అండి, అది మనకు టైట్ వచ్చేసింది బ్లౌజ్ చెస్ట్ దగ్గర, అందుకని వద్దంటున్నాను. చూస్తున్నారు కదా షేప్ పట్టి. ఇదేంటండి వేరే కలర్ ఉందనుకుంటున్నారా? వాళ్ళే ఇచ్చారండి లోపల ఈ క్లాత్ వేయమని. కొంచెం ఈ క్లాత్ సరిపోదని చెప్పి ఆ క్లాత్ ఇచ్చారు కొద్దిగా లోపల వేసుకోవడానికి కూడా. చూడండి ఎలా వేసినాను, అది అలా వేసాను, ఇది ఇలా వేసాను కదండి. అదేమో కింద పెట్టాను షేప్ ముక్క, ఇదేమో పైనుంచి వేసాను. అంటే ఎదురు బొదురు రావు ఇలా వేసుకున్నా కూడా. రెండు కింద పెట్టి వేసామనుకోండి, రెండు ఒకవైపే వస్తాయి. చూడండి ఇదిగోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ని తిప్పేసి ఈ చూడండి, ఇప్పుడు పైన ఉందిగా ఈ ఎక్స్ట్రా ముక్క కట్ చేసుకోండి, మీకు తెలిసిద్ది. ఈ ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది అంటే, మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. తక్కువ అయితేనే ఇబ్బంది, ప్రాబ్లం అవుద్ది. ఇప్పుడు ఈ ఖర్చు ఉంటుంది కదండి లోపల, ఆ ఖర్చు బ్లౌజ్ వైపు తిప్పి పైన ఒక కుట్టేయండి. ఆ కుట్టు వేయడం వల్ల ఏంటంటే మనకు ఈ చెస్ట్ దగ్గర నిలబడిద్దండి. ఆ కుట్టు వేయలేదనుకోండి బ్లౌజ్తో పాటు మన ఈ షేప్ కూడా పైకి లెగిసిపోయిద్ది, ఆ షేప్ పట్టి పైకి వచ్చేసిద్ది. అందుకని అది వేసారనుకోండి, ఆ డాట్ వల్ల మనకు, ఆ కుట్టు వల్ల మనకు షేప్ కింద నిలబడిద్ది బ్లౌజు. లేకపోతే చెస్ట్ పైకి వచ్చేసిద్దండి ఆ షేపు. ఇప్పుడు ఉక్సులు పట్టికి క్లాత్ జాయింట్ చేసుకుంటున్నానండి, అంచు మొక్క. ఈ ఉక్సులు పట్టి వేసే ముందు ఇప్పుడు ఆ బ్లౌజ్ ఉంటుంది కండి మనం కుట్టాంగా, అది చూసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడు ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా గీత తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఏమో బ్లౌజ్ పార్ట్ తీసుకోండి, ఆది బ్లౌజు. ఇదిగోండి ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ ఎంత ఉందో, ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనకు అంతే రావాలి కదండి. మళ్ళీ కొంతమంది ఎక్కువైనా ఒప్పుకోరు, తక్కువైనా ఒప్పుకోరు. అందుకని మీకు కొత్త నేర్చుకునే వాళ్ళ కోసం చెప్పి నేను ఇది నేర్పిస్తున్నానండి. మామూలుగా అయితే ఇలా కాదు కుట్టేది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది నేర్చుకుంటే రెండో రకం ఈజీగా వచ్చేసిద్దండి. దానికి ఎదురు బదులు రెండో క్లాత్ కూడా చూసుకోండి, బ్లౌజ్ ముక్క. చూస్తున్నారు కదా, రెండు డాట్స్ అలానే వేసుకోండి. ఒకటేమో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకుని ఆది బ్లౌజ్ తీసుకొని డాట్స్ తీసుకుంటే స్కేల్ పెట్టి ఆ గీత, పై గీత కింద గీత రెండు కలిపేసేయండి. నేను గీస్తున్నా కదండి, చూసారు కదా అలా. దాన్ని బట్టి రెండో షేప్ ఉంటుంది కదండి, అది దీన్ని బట్టి అది తీసుకుంటే చూస్తున్నారు కదా, అంతేనండి.
ఇక్కడ తీసుకుంటే సరిపోద్ది. మనకి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. చూడండి, మరీ ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి, లేకపోతే ఆ కింద మడిచేది కూడా మనకు చాలా లావుగా కనిపించిద్ది. లోపలికి వేయాలి లెక్క అయితే. కొత్త వాళ్ళకి రాదు కాబట్టి ఇలా నేర్చుకున్నారనుకోండి, ఫిల్హాల్కి ఇలా కుట్టుకున్న ప్రస్తుతానికి, తర్వాత వాళ్ళే నీట్గా అది ఎలా రావాలనేది వాళ్ళే చూసుకుని మళ్ళీ కుడతారు రెండో వీడియోలో. ఇది అలవాటైతే ఈజీగా రెండో షేప్ పట్టి ఎలా వేయడో తెలిసిద్ది. చూడండి, ఇలా మర్చుకుంటే సరిపోద్ది. నేను ఇలా కుట్టను, కొత్త వారి కోసం అని చెప్పి నేర్పిస్తున్నాను. ఇలా అయినా కుట్టినా కూడా మీకు బ్లౌజ్లో ఎటువంటి తేడా ఉండదు, ఎటువంటి రిస్క్ ఉండదు. కొత్త వాళ్ళు నేర్చుకోవచ్చు, నేర్చుకున్న వాళ్ళు కుట్టుకోవచ్చు. చూడండి, రెండోది కూడా వేస్తున్నాను. గీత గీసి అది ఎలా కుట్టాను కింద వైపు, ఇది కూడా కొంచెం కాస్త ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి. ఎందుకంటే మరీ మందం వచ్చేసిద్ది, లేకపోతే పీసుల్లాగా పైకి వచ్చేసిద్ది. కొంచెం మడవడం ఇదైనా కూడా. చూస్తున్నారా, అది ఎలా మడిచి కుట్టాను. ఇది కూడా సేమ్ అలానే మడిచి అంత లెంత్లోనే ఒక అంగుళం పెట్టుకుంటే చాలండి కింద ఎక్స్ట్రా మడవడానికి. చూసారు కదా, అయిపోయింది. ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. నాకు కొద్దిగా ఉంది, తీసేస్తున్నాను. అంటే ఆల్రెడీ తీసేసాను, అందుకని కొద్దిగా వచ్చింది. చూడండి, ఇప్పుడు మనకి బ్లౌజ్ మొత్తం కింద నుంచి పైదాకా మనకు ఒకటే వచ్చింది. చూసారా, ఇది కాజా పట్టీ అండి. నాకు ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పి లోపల బయట చూసుకుంటున్నాను. ఫ్లవర్స్ లేకపోతే ఏ ముక్కైనా ఎలా అయినా వేసుకోవచ్చు. 3 అంగుళాలు తీసుకోండి, లేకపోతే 2.5 అంచు ముక్క అయితే. చూడండి, ఎలా వేసిన స్ట్రైట్ ముక్కేనండి. దీన్ని ఫోల్డ్ చేసి ఇలా కుడతారు కొంతమంది, అలా అయినా కుట్టుకోవచ్చు. నేను వేరే పద్ధతి నేర్పిస్తున్నాను. చూడండి, దీనినే ఇలా పక్కకి నెట్టేసి అటు నుంచి కొద్దిగా దానికి సగం అంచు కుడుతున్నానండి. నాకు అంచు లేదు కాబట్టి అంచు ముక్కు అయితే 2.5 చాలన్నాగా, అంచు లేదు కాబట్టి 3 తీసుకొని 1/2 ఇంచు కుట్టానండి. ఇవ్వండి, ఇలా మడిచి మన షేప్ పట్టి ఎంత మటుకుందో అంత మటుకు ఒక డాట్ వేసుకోండి. చూడండి ఎలా వేసినాను. 2 కలిపి కుట్టి దాన్ని తిరిగేయండి, అప్పుడు మనకు కాజా పట్టి పైకి వచ్చిద్ది. ఈ ఎక్స్ట్రా ముక్క కట్ చేసి చూడండి, తిరిగేస్తే మనకు పై ముక్క కరెక్ట్గా వచ్చిద్ది. అదండి, దాని మీద ఇంకో కుట్టేయండి కొద్దిగా దూరంలో, ఎందుకంటే కాజాలు పట్టిగా ఇది. ఒక కుట్టు దాని మీద తిప్పేసి తిప్పాంగా, దాన్ని కింద జాయింట్ వేయడం కోసం అంచున ఒకటి, కింద పైన చూసుకొని దాని పక్క నుంచి 2 కుట్టండి. చూడండి ఎలా వేస్తున్నాను. రెండో కుట్టండి. ఇది ఈ ఎక్స్ట్రా ముక్క కట్ చేసేసుకుంటున్నానండి. చూసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, ఫ్రంట్ పార్ట్ అది ఇది చూసుకుంటే మనకు కరెక్ట్గానే వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్ మిస్ అయిందండి, ఈసారి చూపిస్తాను. కొద్దిగా ఎక్స్ట్రా ఉంది, కట్ చేసేసానండి.